ఆ ఇద్దరు నాయకులది ఒకే కుటుంబం, ఒకటే పార్టీ కూడా. ప్రస్తుతం కూటమి సర్కార్లో కీలక పదవుల్లో ఉన్నారు. అయినా ఈ మధ్య పీలా బ్రదర్స్ పరేషాన్ అవుతున్నారట. చీటికి మాటికి చిరాకు పడుతున్నారట. ప్రోటోకాల్ పాటించడం లేదని, పార్టీలో కొంతమంది నేతలు ప్రియారిటీ ఇవ్వడం లేదని, ఇలా ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉన్నారట. ఇంతకీ పీలా సోదరుల అసంతృప్తి వెనుక అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్. ఉమ్మడి విశాఖ జిల్లాలో పీలా కుటుంబానికి దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది. ప్రస్తుతం పీలా శ్రీనివాస్ విశాఖ నగర్ మేయర్ గా, ఆయన సోదరుడు పీలా గోవింద సత్యనారాయణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవులు నిర్వర్తిస్తున్నారు. ఒకరు విశాఖలో, మరొకరు అనకాపల్లిలో చక్రం తిప్పుతున్నారు. అయితే ఇటీవల ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా చిరుబురులాడ్డం పరిపాటిగా మారిపోయింది. పీలా గోవింద సత్యనారాయణ అనకాపల్లి నుండి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయ సమీకరణాల పరంగా చూస్తే పీలా గోవింద సత్యనారాయణ కొంత వెనుకపడ్డారు. భూ కబ్జాలు, కాంట్రాక్టుల కమిషన్ల వ్యవహారాల్లో చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. మిత్రపక్షం కోటాలో అనకాపల్లి టికెట్ జనసేన నేత కొణతాల రామకృష్ణకు దక్కింది. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయగా దశాబ్దాలుగా సైకిల్ పార్టీకి పీలా కుటుంబంతో ఉన్న అనుబంధం, బలమైన సామాజిక వర్గం నేపథ్యంలో కేబినెట్ హోదా, చైర్మన్ పదవిని గోవింద సత్యనారాయణకి ఇచ్చారు. అయితే పలు సందర్భాల్లో ప్రభుత్వ పథకాల విషయంలో ఆయనకు ముందస్తు సమాచారం ఇవ్వడం లేదట. ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో ఆయన పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు పీలా సత్యనారాయణ. అనకాపల్లి రాజకీయాల్లోనూ జన సైనికులు పీలా సత్యనారాయణను పట్టించుకోవడం లేదట. ఇటీవల అనకాపల్లి ఉత్సవ వేడుకల్లో కూడా తనకు సమాచారం ఇవ్వలేదని వాపోతున్నారు. దీంతో తన వర్గంతో అధిష్టానం ముందు అసంతృప్తి వ్యక్తం చేయాలనే ఆలోచనతో ఉన్నారట గోవింద. ఇక పీలా గోవింద తమ్ముడు విశాఖ మేయర్ గా ఉన్న పీలా శ్రీను పరిస్థితి అదేనట. జీవీఎంసీల పనులు, కాంట్రాక్టర్ విషయాల్లో ఆయన అనుచరుల జోక్యం ఎక్కువైనట్లు అధిష్టానానికి ఫిర్యాదులున్నాయి. సొంత పార్టీ కార్పొరేటర్లు కూడా ఆయన పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫిబ్రవరి 26 వరకు మేయర్ గా అతని పదవీకాలం కొనసాగుతుంది. ఈ దశలో అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా పెద్ద ప్రయోజనం ఉండదు అని పార్టీ భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయన సిఫార్సులు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు కాంట్రాక్టు పనులు, బిల్లుల్లో గోల్మాల్, జీవీఎంసీ సమీక్ష సమావేశంలోనే గుండెపోటుతో ఇంజనీర్ మృతి పార్టీని కొంతవరకు ఇరుకున పెట్టాయి. ఇదంతా కూడా పార్టీ క్యాడర్తో పీలా శ్రీనివాసరావు మేయర్ గా సమన్వయం చేయకపోవడం వల్లే జరిగినట్లు పార్టీ భావిస్తోంది. ఇక అధికారులతో కూడా మేయర్ శ్రీనివాస్ సరిగ్గా సమన్వయం చేయలేకపోతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. అందుకే కొన్ని సందర్భాల్లో మేయర్ పీలా శ్రీనివాసరావు అసహనానికి గురవుతున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల విశాఖ ఉత్సవంలో కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పై అసహనంతో మేయర్ వ్యవహరించారని అందరూ అనుకుంటున్నారు. దీంతో ఈ ఇద్దరి బ్రదర్స్ రగడ కూటమి నేతలకి తలనొప్పిగా మారుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి రానున్న రోజుల్లో పీలా బ్రదర్స్ పొలిటికల్ జర్నీ ఎలా ఉండబోతోంది అనేది.